హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏబిటెడ్ తెలుగు. ఒకసారి నిన్నటి వీడియోలో ఏం మాట్లాడుకున్నాము, ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగింది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి. నిన్న మనం మార్కెట్స్ అన్నీ బుల్లిష్ సైడ్‌గా ఉన్నాయని మాట్లాడుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ కొంచెము కన్‌ఫ్యూజన్‌గా ఉంది. కొంచెం సెల్ సైడ్ వచ్చేలా కనిపిస్తుంది అన్నట్టు మాట్లాడుకున్నాము. చూడండి, మార్కెట్ ఈరోజు యాజ్ యూజువల్‌గా గ్యాప్ డౌన్ అయింది కొంచెము. చూడండి, అరౌండ్ ఈ పాయింట్‌లో గ్యాప్ డౌన్ అయింది. మనం నిన్న మాట్లాడుకున్నాము, మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. రికవర్ అయిన తర్వాత మనం ఈ ట్రెండ్ లైన్ చెప్పాం కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనము టార్గెట్లు చెప్పుకున్నాము నిన్నటి వీడియోలో. ఈరోజు మార్కెట్ యాజ్ యూజువల్గా చెప్పుకున్నట్టు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ షార్ప్ రికవరీ అయింది. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్. మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ ఫాల్ అయిన తర్వాత మనం ఒక చిన్న ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఈ ఇంపార్టెంట్ లెవెల్ నుంచి మార్కెట్ బ్రేక్ చేయడానికి చాలాసేపు ఫైట్ చేసింది, అయినా బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేస్తుంటే ఈరోజు కొంచెం సెల్లింగ్ వచ్చేది. అలాగే నిఫ్టీలో చూసుకుంటే, నిఫ్టీలో ఈరోజు మనము టెలిగ్రామ్లో ఒక చిన్న ట్రేడ్ అబ్జర్వ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఒకసారి అది గమనించినట్లయితే యాజ్ యూజువల్గా నిఫ్టీలో నిన్నటి వీడియోలో నిఫ్టీలో మనం ఏం మాట్లాడుకున్నాము, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనము యాజ్ యూజువల్గా బ్లైండ్గా బై సైడ్ వెళ్ళొచ్చు అని మాట్లాడుకున్నాము. కానీ మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయిన తర్వాత షార్ప్ రికవరీ వచ్చింది. నిన్నటి లోని మార్కెట్ బ్రేక్ చేసింది. నిన్నటి లో వరకు మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ షార్ప్ డౌన్ఫాల్ వచ్చిన తర్వాత ఒకసారి 5 మినిట్స్లోకి వెళ్తే ఒకసారి ఇక్కడ చూడండి, మనము అరౌండ్ ట్రేడ్ ఎక్కడ ఇచ్చామంటే చూడండి, ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది. ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెల్లింగ్ ఫ్లాగ్ కనిపిస్తుంది. చూడండి, ఎలా అంటే ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ డౌన్ అయింది. తర్వాత కొంతసేపు ఇక్కడ ఫైట్ అయ్యి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, మార్కెట్ కొంతసేపు ఇది ఫ్లాగ్లో పోల్ అనుకుంటే చూడండి, మార్కెట్ కొంతసేపు ఇక్కడిక్కడే సస్టైన్ అయిన తర్వాత అరౌండ్ మనకి ఇది బ్రేక్ అయ్యేటప్పుడే మనము టెలిగ్రామ్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది, నో ప్రాబ్లం. పైకి వెళ్ళినా కూడా మార్కెట్ చూడండి చాలా కిందకు వచ్చింది. మనకి టార్గెట్ కూడా అయింది. మనం ఈ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలో కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది కూడా ఆ వీడియో కూడా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు రేపటి అనాలిసిస్ని మాట్లాడుకున్నట్లయితే, మీరు ఇంతవరకు చూసారనుకుంటే మీ దగ్గర నుంచి ఒక చిన్న సబ్స్క్రైబ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. చూడండి, సింపుల్ 15 మినిట్స్లోకి వెళ్దాము. ఒకసారి మార్కెట్ ట్రెండ్ ఏంటో అబ్జర్వ్ చేద్దాము. మార్కెట్ ట్రెండ్ అబ్జర్వ్ చేయాలంటే ఎప్పుడు మనము 1 అవర్ క్యాండిల్లోనే అబ్జర్వ్ చేయాలి. 5 మినిట్స్ 15 మినిట్స్లో ట్రెండ్ని అబ్జర్వ్ చేయడం చాలా రిస్క్. ఓకేనా, ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్కెట్ ట్రెండ్ మనకి సెల్ సైడ్ కనిపిస్తుంది. చూడండి, మార్కెట్ కంటిన్యూగా ఫాలో అవుతుంది. ఈరోజు కొంచెం పైకి వెళ్ళినా ఇది మనం పెరిగినట్టుగా అనుకోకూడదు. ఓకేనా, చూడండి, మార్కెట్ ట్రెండ్ ఏంటంటే స్లైట్లీ బేరిష్ ట్రెండ్లో ఉంది. ఓకేనా, నిఫ్టీ స్లైట్లీ బేరిష్ ట్రెండ్లో ఉంది. ఓకే, రేపు మార్కెట్ని ఎలా ట్రేడ్ చేయాలి అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనము ట్రేడింగ్ ఏ టైం ఫ్రేమ్లో చేస్తాము, యాజ్ యూజువల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే మనము ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, మార్కెట్ 2:30 అయింది, మార్కెట్ క్లోజ్ అయింది. ఓకేనా, 2:39 అయింది, మార్కెట్ క్లోజ్ అయింది. చూడండి, ఇప్పుడు మార్కెట్ మన ట్రెండ్ లైన్ బుల్లిష్గా ట్రెండ్ లైన్ ఏంటంటే ఇది ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ ఎక్స్టెండ్ చేసాం కదా, ఇది ట్రెండ్ లైన్
ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళనంత వరకు మనము బుల్లిష్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయము. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ లైన్స్ గీస్తున్నాం కదా, ఇలాగా కొంతసేపు మార్కెట్ సస్టైన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయితేనే మనము బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాము. లేదంటే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయకుండా ఇంకొక సినారియో ఉంది చూడండి, ఇది రేపు బై సైడ్ వెళ్ళడానికి సినారియో. కానీ మార్కెట్ మనకి 1 అవర్లో స్లైట్గా బేరిష్ సైడ్ కనిపిస్తుంది చూడండి. ఒకవేళ మార్కెట్ రేపు ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయలేదనుకోండి, చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతూ వస్తుంది కదా. ఇప్పుడు బేరిష్ ఫ్లాగ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే రేపు బేరిష్ ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు, ఎలా పాసిబుల్ ఉన్నది అన్నది కూడా మనకి అర్థమవుతుంది. ఓకేనా అండి. చూడండి మార్కెట్ ఇంతవరకు ఫాలో అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా చూడండి, ఈ సినారియోని కొంచెం మైండ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కొంచెం పైకి వెళ్ళనివ్వండి, వెంటనే ట్రేడ్ తీసుకోవద్దు. మార్కెట్ కొంచెంసేపు ఇక్కడ ఫైట్ అవ్వాలి. ఫైట్ అయిన తర్వాత సెల్ సైడ్ బ్రేక్ అయితేనే మనకి మంచి మూమెంట్ అవుతుంది. కొంచెంసేపు ఇక్కడిక్కడే సస్టైన్ అయిన తర్వాత మనకి ట్రెండ్ లైన్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్ చేస్తేనే మనము పిఈ సైడ్ వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. చూడండి ఇలా ట్రెండ్ లైన్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్ చేస్తేనే మనకి పిఈ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా కొంచెం 1 అవర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ కొంచెం బేరిష్ సైడ్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. సో రేపు బేరిష్ ట్రేడ్ ఇలా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇలా తీసుకుంటే మనకి మంచి రిస్క్ రివార్డ్ రేషియో దొరుకుతుంది. లైవ్లో కూడా ఏమన్నా ట్రేడ్స్ యాక్టివేట్ అయితే టెలిగ్రామ్ గ్రూపు లింక్ మనం డిస్క్రిప్షన్లో అయినా కామెంట్ బాక్స్లో అయినా ఇవ్వడం జరుగుతుంది. మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే మీ లెర్నింగ్కి ఇంకొంచెం బూస్టింగ్ అవుతుంది. ఇలా లైవ్ ప్యాటర్న్లు ఏదైనా ట్రేడ్లు ఎగ్జిక్యూట్ అవుతున్నా కూడా మీకు అక్కడ అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓకే, రేపు ఒక గ్యాప్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి చూస్తే చూడండి, మార్కెట్ ఇన్ కేస్ ఇక్కడెక్కడైనా గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ మళ్ళీ ఈరోజు పైకి వెళ్ళింది కదా, అలా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. కిందకు వచ్చేటప్పుడు ఇలా ఇక్కడ కూడా ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిన తర్వాతే మనము ట్రెండ్ లైన్ ఏదైనా బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇలా ఫామ్ అయిన తర్వాత ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఒక ట్రెండ్ లైన్ అబ్జర్వ్ చేసుకుంటాము. ట్రెండ్ లైన్ని అబ్జర్వ్ చేసుకుని ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేసుకొని ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ మనము యాజ్ యూజువల్గా పిఈ ట్రేడ్ తీసుకుంటాము. ఇక్కడ మనకి పిఈ ట్రేడ్ తీసుకోవడానికి 2 ఛాన్సులు ఉన్నాయి. ఓకేనా. సిఈ ట్రేడ్ తీసుకోవడానికి ఇక్కడ చూడండి, ఈ పెద్ద ట్రెండ్ లైన్ బ్రేక్ అయితేనే మనము సిఈకి వెళ్ళి ట్రేడ్ తీసుకుంటాము. లేదంటే ఇక్కడ మనకి 2 సినారియోలు ఉన్నాయి కదా, గ్యాప్ డౌన్ అయితే ఏంటి, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏంటి అన్నవి. ఈ 2 ట్రెండ్ లైన్లు బ్రేక్ అయితే నిఫ్టీలో మనము పిఈ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీని ఒకసారి రేపటి మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాము. ఇది బ్యాంక్ నిఫ్టీ కదండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ రేంజ్లోకి వచ్చి ఇక్కడిక్కడే స్టక్ అయిపోయింది. రేపు ఒకవేళ మార్కెట్ స్లైట్లీ పాజిటివ్ లేదా ఫ్లాట్ ఓపెన్ అయితే జాగ్రత్తగా ఉండండి. ఒక హ్యూజ్ సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి 1 అవర్లోకి వెళ్తే చూడండి 1 అవర్లో మనకి
ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అవ్వడానికి రెడీగా ఉంది. చూడండి, ఎం ప్యాటర్న్ అనొచ్చు, లేదంటే డబుల్ టాప్ అనొచ్చు. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక టాపు. దీన్ని డబుల్ టాప్గా కన్సిడర్ చేయొచ్చు, లేదంటే ఎం ప్యాటర్న్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఏదైనా రేపు 1 అవర్ క్యాండిల్, ఇప్పుడు మన లెవెల్ ఇక్కడ ఒక లెవెల్ కనిపిస్తుంది కదా, 46,543. ఈ లెవెల్ని 1 అవర్ క్యాండిల్ బ్రేక్ చేస్తే రేపు కొంచెం సెల్లింగ్ ప్రెజరు బ్యాంక్ నిఫ్టీలో కనిపించే ఛాన్స్ ఉందండి. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రేపు ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి అన్నది విషయాన్ని గమనించినట్లయితే 15 మినిట్స్లోకి వెళ్తే ఇక్కడ మనము నిన్నటి వీడియోలోనూ మాట్లాడుకున్నాము, ఈరోజు కూడా మాట్లాడుకుంటున్నాము. బ్యాంక్ నిఫ్టీ కొంచెము సెల్లింగ్ ప్రెజర్లో ఉంది. సో రేపు చాలా సింపుల్ అండి. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే చూడండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెంసేపు సస్టైన్ అయ్యి ఇక్కడ కొంచెంసేపు ఉన్న తర్వాత డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయితే చూడండి, ఇక్కడి వరకు మార్కెట్ ఫస్ట్ టార్గెట్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఏంటి లెవెల్ అంటే 46,292. ఓకేనా, 46,292 ఈ లెవెల్ వరకు మార్కెట్ రేపు సెల్ సైడ్ పైన 46,543 బ్రేక్ అయితే కింద ఆ లైన్ వరకు రావడానికి ఛాన్స్ ఉందండి. లేదు ఫర్దర్గా ఇంకా మూవ్ అయితే ఓకేనా, ఈ లెవెల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. పర్ఫెక్ట్గా అంటే మార్కెట్లో 100% పర్ఫెక్ట్గా అని ఎవరు చెప్పలేమండి. ఒకవేళ ఎవడైనా చెప్తున్నా కూడా అది 100% ఫేక్. ఈ లెవెల్స్, ఈ 3 లెవెల్స్ సెల్ సైడ్ కొంచెం అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్ రేపు బ్యాంక్ నిఫ్టీలో ఫ్లాట్గా ఓపెన్ అవుతున్నా కొంచెం గ్యాప్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మార్కెట్ అరౌండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ లోపే 46,454 అరౌండ్ ఈ లైన్ లోపే గ్యాప్ డౌన్ అవుతుంది. ఎన్ని పాయింట్స్ గ్యాప్ డౌన్ ఇది ఒకసారి చూస్తే మార్కెట్ ఈరోజు ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నుంచి అరౌండ్ 150 పాయింట్స్ లోపు గ్యాప్ డౌన్ అయితే ఇది కొంచెం గ్యాప్ డౌన్గా కన్సిడర్ చేసినా కూడా మార్కెట్ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి, అంటే పుల్ బ్యాక్ మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుంది కదా, పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ 100 పాయింట్స్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాల్ అయితే ఇది మంచి ఫాల్గా కన్సిడర్ చేసుకొని మంచిగా ట్రేడ్ తీసుకోవచ్చు. మళ్ళీ ఫాల్ అయ్యేటప్పుడు మంచి ప్యాటర్న్ వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా మనకి నిఫ్టీలో కనిపించినట్టే బేరిష్ ఫ్లాగ్ కనిపిస్తుంది. ఒకసారి చూడండి, మార్కెట్ కంటిన్యూగా ఇక్కడ నుంచి ఫాలో అవుతూ ఉంది. ఇక్కడ వరకు ఫాలో అయింది. మళ్ళీ మార్కెట్ కొంతసేపు ఇక్కడిక్కడే ఫైట్ అయింది. ఈరోజు ఇలా ఫాలో అవుతుందేమో అని వెయిట్ చేసాం, కానీ ఈరోజు ఇలా ఫాలో అవ్వలేదు. మార్కెట్ కొంచెం ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసి హోల్డ్ చేసింది. సో రేపు ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. మరి సిఈ ట్రేడ్ సంగతి ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీలో సిఈ ట్రేడ్ అన్నది రేపు కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటరు. లేదు ట్రై చేస్తాము అంటే ఈ లెవెల్, ఈ విక్ ఉంది కదా, ఈ స్వింగ్ మార్కెట్, ఈ స్వింగ్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయడం బెస్ట్. ఆ స్వింగ్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయడం బెస్ట్. ఆ తర్వాత సిఈకి ప్లాన్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూగా మనం 1 అవర్లో చూసినా, డే క్యాండిల్స్లో చూసినా సెల్లింగ్ ప్రెజర్ కనపడుతుంది కాబట్టి సిఈ సైడ్ వెళ్ళడం కొంచెం రిస్కీగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇది రేపటి మార్కెట్ యొక్క అనాలిసిస్. మీరు ఇంతవరకు మార్కెట్ని అంటే మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అనాలిసిస్ మరియు మంచి మంచి స్ట్రాటజీలు మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ లెర్నింగ్ని ఇంకొంచెం బూస్టింగ్ చేసి మీరు ఇంకొంచెం నేర్చుకునేలాగా నేను మీకు హెల్ప్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకొక విషయము ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఇది ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్ళే వరకు మనము సి సైడ్ వెళ్ళకపోవడము బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఓకేనా అండి? దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ ప్రాఫిట్ఫుల్ డే.